జెండా ఇది ఇంకో జెండా ఇది ఇంక్లూడింగ్ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఏర్పాటు ప్లీజ్. ఓ పక్క నుంచి ఏమి చేయదని చెప్తున్నా ఇక్కడ వారిని వేదిక మీద రావాల్సింది శాస్త్రం చెబుతున్నది. ఈ శ్లోకం కూడా ఎంతో మంది గాయత్రి యొక్క ఫలం వలన ఈరోజు అప్పటి నుంచి వారు ఆపదగా చేస్తున్నటువంటి అనుష్ఠాన బలమే ఈరోజు మన అందరం దృష్టిగా భావిస్తూ ఇక ఎక్కువ సమయాభావం చేత ఎక్కువ మాట్లాడుతున్నా. జ్ఞానము అంబరము అంటే వస్త్రం, ఆయన చిదంబరులు, ఆయన జ్ఞానాంబరులు. మీ చీరాలలో నా యొక్క దేవాలయానికి 14 కోట్ల సార్లు జపం చేసి సంయుక్తంగా ఈ ప్రధాన మెమెంటోని శాస్త్రి గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ శ్యామ్ సార్. కులశేఖరాలు వారు గారు చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అని చెప్పారు. కాబట్టి సేవకునిగా ఆదరింపబడటమే గొప్ప గౌరవంగా భావిస్తాను. చీరపురి బ్రాహ్మణ సేవా సంఘం, చీరాల పురోహిత సేవా సంఘం, ఘంటసాల సేవా సమితి కార్యవర్గ సభ్యులందరికీ కూడా బహుళ కృతజ్ఞతలు. మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం అధ్యక్షుల వారు ఇచ్చారు. ఒక తపస్సు చేసిన దానికి సన్మానమా, అటువంటి సన్మానాన్ని నేను స్వీకరించడమా అని నాకు ప్రశ్న వచ్చింది. కానీ రామాయణంలో దానికి సమాధానం దొరికింది. శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడయ్యాక, అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాక ఆ కార్యంలో సహకరించినటువంటి వానరులందరికీ సత్కారం చేశాడు. అది రాముని యొక్క లక్షణం. అంగదుడికి, సుగ్రీవుడికి, విభీషణుడికి అందరికీ సన్మానం చేసి చాలా విశేషమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఆంజనేయ స్వామికి ఇవ్వమని చెప్పి సీతాదేవికి ఇచ్చాడు.
సీతాదేవి ఆంజనేయులకు సత్కారం చేసింది, కానీ ఆమెకు తృప్తి తీరలేదు. వెంటనే మహారాణిగా ఆమెకి ధరింపజేసినటువంటి ఒక అనర్ఘ హారం, చాలా గొప్ప హారాన్ని తీసి రాముడికేసి వానరులకేసి చూస్తుంటే రాముడు అన్నాడు, ప్రదేహి సుభగే హారం ఎస్ కృష్టాసి భావిని. సీత, నీకు ఎవరి మీద గౌరవం ఉన్నదో, ఎవరు పౌరుషవంతులు, వీర్యవంతులు, శక్తివంతులు, నీకు ఎవరి మీద అభిమానం ఉన్నదో వాళ్ళకి ఆ హారము అని చెప్పి రాముడు అనగానే హనుమంతుని పిలిచి ఆ హారం కూడా హనుమంతుడికి ఇచ్చి సంతృప్తి పడ్డానండి సీతామాత. కాబట్టి రామాయణం బట్టే దీనికి ప్రమాణం రాముడికి రామాయణం కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు తన కార్యం అయ్యాక ఆ సేవలో పాల్గొన్న వాళ్ళకి సత్కారం చేస్తాడు, సన్మానం చేస్తాడు. ఇది ఆయన లక్షణం కాబట్టి ఆయనే ఇక్కడ ఉండి ఆ బాలరాముడు ఎవరైతే ఈ సన్మానం నిర్వహిస్తున్నారో వాళ్ళందరి చేత ఆయన చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా రామ ప్రతినిధులు, నేను వానర